టుడే టీవీ మెదక్ డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ కుతుబుద్దీన్. రామాయంపేట మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో శుక్రవారం బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే సంకల్పంతో తన సొంత ఖర్చులతో సుమారు ₹1,00,000 వెచ్చించి నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నేడు ఆయన ప్రారంభించారు. విద్యార్థులు ఒక గొప్ప సంకల్పంతో ముందుకు సాగి అది సాధించుకోవాలని దిశానిర్దేశం చేశారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరానని, తన లక్ష్యం ఎమ్మెల్యే కావాలని ఉందని, దాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, అందే కొండల్ రెడ్డి, నరసారెడ్డి, చింతల యేసుపాల్, రొయ్యల హరి, చింతల రాములు, నవాత్ మహేష్, మద్దెల రమేష్, శ్యామ్ రెడ్డి, రాజేందర్ గుప్తా, భానుచందర్, ఎస్కే హైమద్, హస్నుద్దీన్, శ్రీకాంత్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేయండి, మనం పోయి పిల్లలతో కలిసి మాట్లాడి చేద్దామని చెప్పడం జరిగింది. ఆ రోజే చెప్పేసి పెట్టాం. కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయినాం. ఇవాళ వచ్చి మనము ఈ శుభ సందర్భంగా ఈరోజు దీన్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాదు, ఇప్పుడే మన వైస్ ప్రిన్సిపాల్ గారు కూడా చెప్పారు, మీకు ఒక మంచి ఆహ్లాదమైన వాతావరణమైన బిల్డింగ్ ఉన్నది. మీకు ముఖ్య విషయం తెలియాలి ఏంటంటే, ఈ బిల్డింగ్ కానీ పక్క బిల్డింగ్ కానీ నేను విపరీత కాంట్రాక్టర్ని బిల్డింగ్ నేనే కట్టినా. ఈ బిల్డింగ్ కట్టింది కూడా నేనే. ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మీరు ఉన్నారు. మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇవాళ 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు మన స్కూల్లో మీకు మంచి ఫస్ట్ క్లాస్ అయినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, లెక్చరర్లు ఉన్నారు. అట్లాగే మీకు నేర్పడానికి ఆటలు కానీ, పాటలు కానీ, కరాటే కానీ నేర్పడానికి కూడా అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయి. రామాయంపేటకు మంచి పేరు తెచ్చి మీరు ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే, రేపు 10వ తరగతి ఎగ్జామ్స్ ఉన్నాయి. 10వ తరగతి పరీక్షలలో మీరు మంచి ర్యాంకులు సాధించాలి. ఇలా మంచి ర్యాంకులు సాధించాలంటే పరీక్ష రాగానే ఎంతో కొంత భయాందోళన కలుగుతాయి. అదొక చిన్న గాలి లాంటిది. అది పక్కకు పెట్టేసి మీ మీద మీకు ఆత్మస్థైర్యం ఉంటే, మీ మీద మీకు నమ్మకం ఉంటే తప్పకుండా మీరు అనుకున్న సాధిస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ ఒక గోల్ ఏర్పరచుకోండి. మీరు ఫస్ట్ ఒక గోల్ ఏర్పరచుకుంటే ఆ గోల్ను మరి రీచ్ కావాలంటే ఏం చేయాలని చెప్పి ఉపాధ్యాయుల సలహాలు తీసుకోండి, మీ అమ్మా నాన్నల సలహాలు తీసుకోండి. అందరు సలహాలు తీసుకొని ఆ గోల్ని రీచ్ అయ్యేదాకా మన నిద్రపోదు. ఇంతకుముందు మన పెద్దలు అబ్దుల్ కలాం చెప్తుండే, కళలు కలండి, ఆ కళలు సాకారం చేసుకోవాలని చెప్పి. ఏదో కళలు కలాలని చెప్పి పుస్తకాలు ఎత్తి కింద పెట్టుకుంటే కాదమ్మా. చదువుకొని అంతా రీచ్ అయితే కదా గోల్ పెట్టుకున్నారు అందరూ. ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు కాదు. ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, ఐఆర్ఎస్ కావాలి, ఐఎఫ్ఎస్ కావాలి. అటు రాష్ట్రంలో కానీ, అటు దేశంలో కానీ, దేశాన్ని రాష్ట్రాన్ని శాసించే స్థాయికి మీరు అందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అంతేకాదు, వాళ్ళ మీరు ఎవరైనా 10th క్లాస్లో కానీ, ఇంటర్మీడియట్లో కానీ వైస్ ప్రిన్సిపాల్ గారికి చెప్తా ఉన్నాం, మేడం కూడా చెప్పండి, మంచి ప్రతిభ కనపరిచి మంచి ర్యాంక్ వచ్చే స్టూడెంట్ ఎవరైనా ఉంటే, వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే చదువుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అంతేకాదు, సార్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తే రేపు మీరు ఎంసెట్ ప్రిపేర్ అవుతా అంటే కూడా ఎవరైనా లెక్చరర్లను పెట్టి ఎవరైనా కోచింగ్ చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. ఇంతకుముందు కూడా ఇటువంటివి చేస్తాం మనం. ఇవాళ ఒక వాటర్ ప్లాంటే కాదు, మిగతా విషయాలలో కూడా మీకు చేదోడు మాతోడుగా ఉంటా. నన్ను మీరు చాలా మంది గుర్తుపడవు. నాది కల్వకుంటనే గ్రామం, రామాయంపేట ఉమ్మడి మండలానికి. మీ పాపది కూడా మా ఊరే. నేను కూడా 84, 86 ఇక్కడే రామాయంపేటలో చదువుకున్నామ్మా. గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నా. ఇక్కడికి వెళ్ళి నేను కూడా హైదరాబాద్ పోయినా, ఒక సంకల్పం తీసుకొని పోయినా. నేను హైదరాబాద్ పోయినాడు కూడా 91 జూన్ 3 నాడు ఆర్టీసీ బస్ ఎక్కి
ఒక బ్యాగ్ పట్టుకొని 150 రూపాయలు తీసుకొని పోయినా ఇవాళ 750 కోట్ల టర్న్ ఓవర్ చేసే బిజినెస్ చేస్తా ఉన్నాం. మా దగ్గర కూడా ఒక 200 మంది ఎంప్లాయీలు ఉన్నారు. మీరు కూడా ఒక పట్టుదలతో కొండి తప్పకుండా ఇది సాధించాలి. ఇది సాధించేదాకా నేను నిద్రపోను. అది సంకల్పం మీకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. అందుకే మీకు ఇప్పుడు 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ మీ లైఫ్ ఒక టర్నింగ్ పాయింట్. ఇవాళ మీరు మంచి ర్యాంకులు తెచ్చుకొని మంచి పొజిషన్లో ఉంటే ఇటు మీ గురువులకు గర్వకారణం, మీ తల్లిదండ్రులకు గర్వకారణం, మీ తల్లిదండ్రులు ఆనందపడతారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఒక గ్రామంతో పాటు పరిసర గ్రామాలు కూడా బాగుపడతాయి. అట్లాగే మీరు ఏదైనా ఎంచుకోండి. కొంతమందికి ఆటలలో ఉండొచ్చు, కొంతమందికి పాటలలో ఉండొచ్చు, కొంతమందికి చదువులో ఉండొచ్చు, కొంతమందికి మా రాజకీయాలలో కూడా ఉండొచ్చు. ఎవరికి దేంతో ప్రతిభ ఉంటే దాంట్లో మీరు ఎంచుకొని దానికి మీ గురువులు కూడా సపోర్ట్ చేస్తారు. అన్నిటికీ మూలం ఒకటే, చదువు అనేది ఉంటే ఏ రంగంలో అయినా మనం రాణించవచ్చు, ఏ రంగంలో ముందుకు పోవచ్చు. చదువు అనేది లేకపోతే ఏం చేయలేము. నా సొంత కథ చెప్తే అయినమ్మా, నేను ఇంటర్మీడియట్ టెక్కిల్ వకీల్ కోర్టు కూడా పాస్ అయినా, డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన. ఇవాళ నాది వేరే స్టేట్లలో వ్యాపారం నడుస్తుంటే అక్కడ ఇంగ్లీష్ మాట్లాడితే నాకు అర్థం కాదు. వెనుకబడి ఒక ట్రాన్స్లేటర్ తీసుకోవాలి. మా పిఎను చెప్పడానికి ఒక ట్రాన్స్లేటర్ తీసుకోవాలి. అందుకే చెప్తున్నా, చదువు అనేది చాలా ముఖ్యం. సరే, ఒక్కొక్కసారి మనం అనుకున్నది రీచ్ కాకపోవచ్చు, గ్రూప్స్ రాసి రాకపోతుండొచ్చు. రాకపోయినా మళ్ళీ ప్రయత్నం చేసి గెలవాలి తప్ప ఎప్పుడు నిరుత్సాహపడకూడదు. అట్లాగే ఇప్పుడు ఒక్కసారి మనం ఫెయిల్ అయినామని చెప్పి నిరుత్సాహపడి వచ్చేస్తే మనం ముందుకు పోలేము. తప్పకుండా నేను చెప్తా ఉన్నా, మీకు ఏ సమస్యలు ఉన్నా ఇవాళ ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్లాట్ పెట్టాం. ఇంతకుముందు మా మహిళా డిగ్రీ కళాశాలలో కూడా జితేంద్ర గారు చెప్తే ఆ రోజు కూడా ఒక ప్లాంట్ పెట్టాం. మా కల్వకుంట గ్రామంలో కూడా ఎస్సీ కాలనీలో ఒకటి స్కూల్ ఉంటే అక్కడ ఒక ఆర్ఓ ప్లాంట్ పెట్టాం. ఇవాళ ఈ నెలలో పాపన్నపేట మండలం గాదరగూడెం స్కూల్లో కూడా ఒక ఆర్ఓ ప్లాంట్ పెడతా ఉన్నాం. మా నిజాంపేట మండలంలో నిన్న ఒక కార్యకర్త మావాడు చచ్చిపోతే కూడా ఫ్రీజర్ లేదు. నిజాంపేట మండలం ఒక ఫ్రీజర్ ఇస్తా ఉన్నాం. ఇక్కడ డిగ్రీ కాలేజీలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాళ్ళు కూడా కొన్ని కంప్యూటర్లు అడిగారు, అవి కూడా చేస్తామనుకుంటున్నాను. ఎందుకంటే ఏ బాధల బంది లేని జీవితం, ఏం లేకుండా ఇక్కడికి వెళ్ళిపోయి నేను సంపాదించిన దాంతో ఎంతో కొంత ఇలాంటి చదువుకు తగ్గ విషయాలు కానీ విద్యార్థులకు కానీ ఎవరికైనా ఉపయోగపడాలని ఆశ. కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి మళ్ళొకసారి చెప్తా ఉన్నా, మీ విద్యార్థులకు ఏదైనా లోటుపాట్లు ఉంటే మా రామాయణపేట స్థానిక నాయకులతో పాటు మా జితేంద్ర భాయ్తో పాటు మీరు చెప్పండి. మీరు ఒకైతే కోచింగ్ కూడా పెట్టిద్దాం. కోచింగ్ పెట్టించి కూడా మంచి టాపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే కూడా మనం చదివిద్దామని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఒకటేనమ్మా, మీరు గోల్